సుందరకాండ త్రిశంసః సర్గః. హనుమంతుడు సీతనోదార్చ దలంచుట. పరాక్రమశాలియగు హనుమంతుడు సీతావృత్తాంతము, త్రిజటాస్వప్న వృత్తాంతము, సీతను రాక్షసాంగనలు బెదిరించుట అను ఈ సర్వమును వినెను. నందనవనమందు దేవతవలే నా అశోకవనమున నొప్పు సీతను చూచి హనుమంతుడు పరిపరి విధములుగా నాలోచించెను. ఎవ్వతెకై వేల కొలది వానరులన్ని దిక్కులందును వెదకుచున్నారో అట్టి ఈమెను నేను చూడగలిగితిని. చక్కగా సీతాన్వేషణ కృత్యమును చేయుట ఆజ్ఞాపింపబడిన వాడనై శత్రువు యొక్క శక్తిని పరిశీలించుచు రహస్యముగా సంచరించుచు నేనీ విషయమును గమనించి తిని. రాక్షసుల విశిష్టత, ఈ పట్టణ పరిసరములు, ఈ రాక్షసరాజగు రావణుని ప్రభావము నేను పరిశీలించి తిని. అమేయమగు మహిమ గలవాడును, సకల జీవులపై దయగలవాడును, తన పతియూ అగు రాముని చూడగోరుచున్న సీతను నేనోదార్చుట యుక్తము. పూర్ణ చంద్రుని బోలు ముఖము కలది, దుఃఖముల నెన్నడునూ అనుభవించనిది, దుఃఖ పీడితయై ఎంతకు దుఃఖము నుండి బయటపడనిది అగు ఈమెను నేనోదార్చెదను. శోకముచే గొట్టుబడిన హృదయము గల ఈ సీతాదేవి నూరడిల్లజేయకయే మరలి కిష్కింద కేగుదునేని దోషము కలుగును. నేనట్లు పోవుదునేని కీర్తిశాలిని యగు ఈ సీత రాక్షసుల బారి నుండి తప్పించుకుని మార్గము తెలియక మరణించును. నేనా మహాభుజుడు పూర్ణచంద్రముఖుడు సీతను చూడవలనని ఉవ్విళ్ళూరుచున్నవాడగు రాము నెట్లైనా నూరడిల్లజేయుట న్యాయము. నేనీ రాక్షస స్త్రీల సమక్షమున సీతతో మాటలాడకూడదు. ఇప్పుడేమి చేయవలెను? నేనిప్పుడు సంకటమున పడితినే. నేనీ రాత్రి గడుచు లోపల ఈమె నూరడిల్లజేయునుచో ఈమె ప్రాణములు విడుచుటలో సందేహము లేదు. సీత నాకేమని చెప్పుమనినది అని రాముడడుగుచో నేనామెతో మాటలాడక ఏ సమాధానమిచ్చేదను? సీతా సందేశము లేక తొందరపాటుతో మరలి వచ్చిన నన్ను చూచి రాముడు కోపించి తీవ్రమగు చూపుతో కాల్చును.